హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దుబాయ్ సిరీస్ వీడియోస్ అందరూ చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూసి రండి. నాకు కుదిరిన ప్లేసెస్, కొంచెం కొత్తగా ఉన్న ప్లేసెస్ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇవాళ నేను ఒక చిన్న ఐటినరీ లాగా మనం డిస్కస్ చేద్దాం అన్నట్టు నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అంటే బడ్జెట్ అనే కాకుండా అసలు ఒక 7 డేస్లో కానీ ఒక లైక్ 7-8 డేస్లో దుబాయ్ని మ్యాక్సిమం ఎలా కవర్ చేయొచ్చు అని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఎందుకంటే నేను కొంచెం రెగ్యులర్గా దుబాయ్ చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నా కాబట్టి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో అట్లీస్ట్ మెయిన్ ప్లేసెస్ కవర్ అవ్వడానికి ఒక 1 వీక్లో ఒక ఐటినరీ అంతా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు దుబాయ్కి ట్రిప్ ట్రావెల్ ఎంత అవుతుంది అవి చూస్తే మనం డెస్టినేషన్ అండ్ ఫ్రమ్ కూడా చూసుకోవాలన్నమాట. డెస్టినేషన్ కెన్ బి దుబాయ్, షార్జా, అబుదాబి. మోస్ట్లీ దుబాయ్ తీసుకుంటాము. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చూసుకుంటే హైదరాబాద్ టు దుబాయ్ సీజన్ని బట్టి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రౌండ్ ట్రిప్ మనకి అరౌండ్ 25,000 to 30,000లో అయిపోతుంది. చాలా మంచి ఆఫ్ సీజన్ టైంలో మంచి ప్రైజెస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 22 ఆ రేంజ్కి కూడా వచ్చేస్తాయి అనమాట. రఫ్లీ 25 వేసుకోవచ్చు. మరీ పీక్ డిసెంబర్ టైంలో అయితే ఎక్కువ ఉండొచ్చు, కానీ నార్మల్ టైమ్స్లో ఈ ప్రైజెస్ ఉంటాయి. అది కూడా ఎమిరేట్స్, స్పైస్ జెట్ ఇలాంటి ఫ్లైట్స్ అయితే, ఇండిగో, స్పైస్ జెట్ ఇలాంటి ఫ్లైట్స్ అయితే. ఎమిరేట్స్ అనేది ఎప్పుడు డెఫినెట్లీ ఎక్కువ హైయర్ ఎండే ఉంటుంది. సో ఇది మన ఎస్టిమేషన్ అనమాట. అది హైదరాబాద్ నుంచి అయితే నేను రఫ్గా చెప్తున్నా, కానీ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ నుంచి ఇండియాలో ఇదే డైరెక్ట్ ఫ్లైట్, నాన్ స్టాప్ ఫ్లైట్ అయితే ఈ ప్రైజింగే ఉంటుంది అనమాట. అండ్ మనకి స్టేకి పర్ డే ఒక 2,000 to 3,000 రూపీస్ నుంచి మనకి ఇంకా వేలల్లో లక్షల్లో దాకా అన్ని రేంజెస్లో ఉంటాయి అనమాట. కొంచెం మంచి నీట్గా బాగుండే ఒక హోటల్ అయితే మనం పర్ డే ఒక 5,000 పెట్టుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ అనమాట. 5 to 6Kలో మంచివి వస్తాయి, 4 to 5Kలో వస్తాయి యాక్చువల్లీ. ఇంకా సజెషన్స్ అయితే యాక్చువల్లీ నాకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తే నేను కొన్ని సజెస్ట్ కూడా చేస్తాను హోటల్స్. జెవోరా అని ఒక హోటల్ ఉంది. అది టూ లగ్జరియస్ అని నేను చెప్పను, కానీ మంచి హోటల్. అండ్ అది వరల్డ్స్ టాలెస్ట్ హోటల్ అనమాట. అది 4 to 5Kలో ఆఫ్ సీజన్లో వస్తుంది. మరి పీక్ సీజన్ అయితే 10K ఉంటుంది, కానీ ఆఫ్ సీజన్లో అయితే రీజనబుల్గానే ఉంటుంది. వరల్డ్స్ టాలెస్ట్ హోటల్ అది. బుర్జ్ ఖలీఫా అనేది వరల్డ్స్ టాలెస్ట్ టవర్, ఇది వరల్డ్స్ టాలెస్ట్ హోటల్ అనమాట. ఇట్స్ గుడ్, అంటే మంచి హోటల్ అది, మంచి రూమ్సే, ఎక్స్ట్రా ఓవర్ లగ్జరియస్ కాదు, కానీ గుడ్ ఇనఫ్ అనమాట. బట్ అలా చాలా ఉన్నాయన్నమాట. ఏరియాని బట్టి మనకి హోటల్ రేట్స్ కూడా ఉంటాయి. ఎయిర్బిఎన్బీస్ తీసుకోవచ్చు. అవి 3,000-4,000 పర్ డే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మంచి మంచి ఎయిర్బిఎన్బీస్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇలా అనమాట ప్రైజింగ్. సో మన నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి వేరీ అవుతుంది ఇంకా మన బడ్జెట్ అనేది. రఫ్గా ఫ్లైట్స్ అండ్ హోటల్స్ ఇది ప్రైజింగ్. సో ఇప్పుడు ఒక 7 డేస్కి ఐటనరీ అనేది చూస్తే మ్యాక్సిమం నేను అన్నీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. లాస్ట్లో ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మీకు ఇంకా ఎక్స్ట్రా డేస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో డే 1 మీరు దేంతో స్టార్ట్ చేయొచ్చు అంటే, దుబాయ్ ఫ్రేమ్ ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్కి పొద్దున పూట వెళ్ళొచ్చు అనమాట. దుబాయ్ ఫ్రేమ్ ఎక్కువసేపు పట్టదు, ఒక 1/2 hour కంటే పట్టదు. మీరు ఎక్కువ స్పెండ్ చేసినా ఒక 1 hour కంటే అక్కడ పెద్దగా ఏముండదు అనమాట. సో దుబాయ్ ఫ్రేమ్ బాగుంటుంది, వెళ్ళొచ్చు అనమాట. సో పొద్దున్న దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళొచ్చు. తర్వాత మధ్యాహ్నం నుంచి దుబాయ్ మాల్కి వెళ్ళొచ్చు. మీరు అక్కడే లంచ్ చేసుకోవచ్చు దుబాయ్ మాల్లో. దుబాయ్ మాల్కి ఆఫ్టర్నూన్ వెళ్ళి అక్కడ చాలా, అసలు మీరు ఒక రోజంతా తిరిగినా చాలా ఉంటుంది దుబాయ్ మాల్లో. సో మధ్యాహ్నం నుంచి అలా ఈవినింగ్ దాకా స్పెండ్ చేయొచ్చు మీరు దుబాయ్ మాల్లో. షాపింగ్ చేయొచ్చు, చూడొచ్చు దుబాయ్ మాల్ని. తర్వాత ఈవినింగ్ కొంచెం సన్సెట్ టైం నుంచి అక్కడ ఫౌంటైన్ ఉంటుంది అనమాట. మీరు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. దుబాయ్ మాల్ బ్యాక్ సైడ్ బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంటుంది అక్కడ నుంచి. సో దుబాయ్ మాల్ వెనకాల ఒక ఫౌంటైన్ అనేది ఉంటుంది అనమాట. ఫౌంటైన్ షో ఎవ్రీ 1/2 hourకి ఒకసారి ఉంటుంది. ఈవినింగ్ సన్సెట్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ దాకా ఉంటుంది. 1/2 hourకి ఒకసారి, లైక్ 6:30, 7, 7:38 అట్లా 1/2 hourకి ఒకటి ఉంటుంది అనమాట. అది మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఆ షో చూడొచ్చు. అండ్ మీరు ముందే బుర్జ్ ఖలీఫా టికెట్స్ కూడా ఆ రోజు నైట్కి బుక్ చేసుకుంటే ఇంకా ఆ రోజుకి మీకు దుబాయ్ మాల్లోనే అన్నీ అయిపోతాయి. ఎందుకంటే దుబాయ్ మాల్లోనే బుర్జ్ ఖలీఫా ఉంటుంది. అంటే దుబాయ్ మాల్ నుంచే బుర్జ్ ఖలీఫా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా సేమ్ డే పెట్టుకుంటే మీకు అక్కడికి ఇక్కడికి తిరిగే టైం వేస్ట్ అవ్వకుండా సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళి దుబాయ్ మాల్కి వెళ్ళి అక్కడే సాయంత్రం ఫౌంటైన్ చూసుకుని నైట్ బుర్జ్ ఖలీఫా కవర్ చేసుకుంటే డే 1 అయిపోతుంది. తర్వాత డే 2 నేను 2 థింగ్స్ మెన్షన్ చేస్తున్నాను. ఏంటంటే మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్, అది ఈ మధ్య 1-2 years బ్యాకే స్టార్ట్ అయింది. బాగుంటుంది. అది కూడా ఒక 2-3 hours పడుతుంది. సో మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ మార్నింగ్ కొంచెం మెల్లగానే, మార్నింగ్ ఒక 10-11 నుంచి అయినా వెళ్ళొచ్చు. ఒక 2-3 hours పడుతుంది. తర్వాత అది అయిపోయాక వచ్చేసి లంచ్ చేసుకుని
ఆ రోజు డెజర్ట్ సఫారీ బుక్ చేసుకున్నారంటే డెజర్ట్ సఫారీ ఏ ట్రావెల్స్తో ఏదైనా కూడా వాళ్ళు మన హోటల్కి ఆర్ మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడికి వచ్చి పిక్ చేసుకుంటారు కార్లో. సో అరౌండ్ 3-3:30 నుంచి వస్తారు రఫ్గా. ఆ టైంకి మనం లంచ్ చేసుకుని రెడీగా ఉంటే డెజర్ట్ సఫారీ పెట్టుకోవచ్చు. ఆ రోజు పొద్దున్న మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అయిపోతుంది, ఈవినింగ్ డెజర్ట్ సఫారీ అయిపోతుంది అనమాట. డెజర్ట్ సఫారీ నైట్ అవుతుంది, 9-9:30 అవుతుంది. మళ్ళీ వాళ్ళే డ్రాప్ చేస్తారనమాట. ఆ రోజు పెట్టుకుంటే ఆ 2 థింగ్స్ అయిపోతాయి ఆ రోజు. ఇది డే 2 అనమాట. సో నెక్స్ట్ డే 3 ఏంటంటే ఇప్పుడు బుర్జ్ అల్ అరబ్ అనే ఒక హోటల్ 7 స్టార్ హోటల్ ఉంది దుబాయ్లో. ఇదివరకు అసలు దానిలోకి అందరూ వెళ్ళటానికి కూడా కుదరదు అనమాట. అండ్ చాలా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. మనం అందులో స్టే చేయాలన్నా అసలు చాలా అది ఇంకా చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా ఇలా కాఫీకి వెళ్ళడానికి టికెట్స్ ఇస్తున్నారనమాట. అంటే మనం వెళ్ళొచ్చు, కొంత ఏరియా అందులో చూడొచ్చు, అలా కాఫీకి వెళ్ళి రావచ్చు అనమాట. ఆ టికెట్స్ కూడా మనకి గూగుల్లో దొరికేస్తున్నాయి అనమాట. బుర్జ్ అల్ అరబ్కి కాఫీకి టికెట్స్ అని ట్రై చేస్తే మీకు దొరికేస్తుంది అనమాట. సో అలా విజిట్ చేసి రావచ్చు. బుర్జ్ అల్ అరబ్ అయిపోయాక పొద్దున పూట మధ్యాహ్నం నుంచి అయినా కొంచెం బుర్జ్ అల్ అరబ్ అయిపోయాక కొంచెం ఈవినింగ్ 4-5 నుంచి ఆ బయటే బీచ్ ఉంటుంది అనమాట. సో కైట్ బీచ్కి వెళ్ళొచ్చు అనమాట. కైట్ బీచ్లో కాసేపు అలా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కూడా క్యాఫేస్ అవి కూడా ఉంటాయి ఆ కైట్ బీచ్లో. బాగుంటుంది, మంచి బ్లూ వాటర్ అట్లా బాగుంటుంది అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. ఆ కైట్ బీచ్ అయిపోయాక ఈవినింగ్ నుంచి మిరాకిల్ గార్డెన్ అని ఉంటుంది. ఆ మిరాకిల్ గార్డెన్కి వెళ్ళొచ్చు. సో మిరాకిల్ గార్డెన్కి ఒక 3-4 అవర్స్ అగైన్ అక్కడ స్పెండ్ చేయడానికి, ఫొటోస్ దిగడానికి చాలా ఉంటుంది. సో మీరు మిరాకిల్ గార్డెన్కి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఒక 3 థింగ్స్ కవర్ అయ్యాయి ఈరోజు. తర్వాత మీకు ఆ రోజే టైం ఉంటే కూడా, అంటే మిరాకిల్ గార్డెన్ కూడా ఒక 2 అవర్స్లో అయిపోయింది అనుకుంటే అక్కడ నుంచి గ్లోబల్ విలేజ్కి వెళ్ళొచ్చు. గ్లోబల్ విలేజ్ నైట్ దాకా ఉంటుంది. సో దానికి వెళ్ళొచ్చు, కానీ నా సజెషన్ కొంచెం గ్లోబల్ విలేజ్కి ఎక్కువ అవర్స్ పెట్టుకోవడం బెటరు. ఆ రోజు టైం ఉంటేనే కవర్ చేసుకోండి, లేదంటే ఇంకొక రోజు గ్లోబల్ విలేజ్ ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. అండ్ గ్లోబల్ విలేజ్ అనేది ఇయర్లో 6 మంత్సే ఉంటుంది, 6 మంత్స్ ఉండదు అనమాట. అది మనం డేట్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఏ టైంలో ఉంది అని. మోస్ట్లీ మళ్ళీ ఐ థింక్ అక్టోబరో నవంబర్లోనే స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నాకు తెలిసిలో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 6 మంత్స్ ఉంటుంది అనమాట గ్లోబల్ విలేజ్ అనేది. డే 4 అబుదాబి వెళ్ళొచ్చు. అబుదాబిలో ఫెరారీ వరల్డ్ పెట్టుకోండి. ఫెరారీ వరల్డ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా మీకు సరిపోతుంది. సాయంత్రం 6 అట్లా 6-7 క్లోజ్ చేస్తారు. బట్ పొద్దున్నే వెళ్ళిపోతే 10-11 అట్లా ఈవినింగ్ దాకా మీకు ఫెరారీ వరల్డ్లోనే సరిపోతుంది, టైం అంతా సరిపోతుంది. మీరు కుదిరితే అక్కడే స్టే ఉండొచ్చు. 1-2 డేస్కి అబుదాబి కూడా చూసినట్టు ఉంటుందని హోటల్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏజెంట్ త్రూ వెళ్ళినా లేదా మామూలుగా ట్యాక్సీలో అయినా తీసుకొని మీరు మళ్ళీ దుబాయ్ వచ్చేయచ్చు. అబుదాబి 1.5 అవర్ పడుతుంది, దుబాయ్ నుంచి వెళ్ళడానికి కూడా అంతే పడుతుంది. తర్వాత మీరు అబుదాబిలోనే స్టే చేస్తే నెక్స్ట్ డే కూడా కొన్ని థింగ్స్ చూడొచ్చు. ఏంటంటే అబుదాబి మాస్క్, ఆ మాస్క్ అనేది మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. చాలా పెద్ద మాస్క్ అది, అండ్ అది పక్కా వెళ్ళాలి. చాలా మంచి ప్లేస్, చూడాల్సిన ప్లేస్ అది. అండ్ తర్వాత మీకు టైం ఉంటే ఎమిరేట్స్ ప్యాలెస్ అనే ఒక ప్లేస్ ఉంది అబుదాబిలో, అది కూడా చాలా బాగుంటుంది ఆ ప్యాలెస్ అనేది. అంటే మనం ఊరికే చూడడానికి వెళ్ళొచ్చు, లేదా మనం డిన్నర్ ఆర్ లంచ్కి బుక్ చేసుకోవచ్చు. అది కూడా కొంచెం మంచి లగ్జరియస్ ప్లేస్ అనమాట. సో కాఫీ ఆర్ లంచ్ డిన్నర్ ఏదైనా మనం బుక్ చేసుకుని వెళ్తే మొత్తం చూడడానికి యాక్సెస్ ఉంటుంది, లేదంటే ఒక టికెట్ తీసుకుని కొంతవరకు చూసి రావచ్చు అనమాట. అది మన ఆప్షన్, కానీ ఆ ప్లేస్ కూడా బాగుంటుంది. అలానే ఇంకా ఉన్నాయి అబుదాబిలో చూడాలి అనుకుంటే. ఎట్లా అంటే ఇప్పుడు ఇంకొకటి మినిస్టర్స్ ప్యాలెస్ లాగా ఒకటి కట్టారనమాట, దానికి కూడా వెళ్ళొచ్చు. ఇవి అడిషనల్ మీకున్న టైంని బట్టి. మీరు 2 డేస్ ఉంటుంటే ఇంకా కొన్ని థింగ్స్ కవర్ చేయొచ్చు. యాస్ ఐలాండ్ ఉంటుంది, యాస్ మాల్కి వెళ్ళొచ్చు. చాలా చాలా యాక్చువల్లీ అబుదాబిలో కూడా చూడాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ మనం 1 వీక్ 10 డేస్ కంటే వెళ్ళాం కదా ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో దుబాయ్ ఎక్కువ కవర్ చేయాలి. అబుదాబి 2 డేస్ 3 డేస్ కుదిరితే పెట్టుకుంటే కవర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. యాస్ వాటర్ వరల్డ్ ఉంటుంది, అసలు అది కూడా ఒక డే సరిపోదు అనమాట. దానికి కూడా వెళ్ళొచ్చు. మీకు వాటర్ పార్క్స్ ఇవి ఇంట్రెస్ట్ ఉంటే చాలా పెద్దది, చాలా బాగుంటుంది అనమాట. అలా కార్నిష్ అని ఉంటుంది అబుదాబిలో, ఆ ఏరియాకి వెళ్ళొచ్చు. బీచ్ అది ఉంటుంది, మీ టైంని బట్టి ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇక్కడ 5 డేస్కి అయిపోయిందనమాట. సో మనం అబుదాబి మాస్క్కి మాత్రమే వెళ్తే నెక్స్ట్ అబుదాబి మాస్క్ అయిపోయాక ఆఫ్టర్నూన్ నుంచి అబుదాబి టు దుబాయ్ వచ్చేస్తే ఇంకా మనకు టైం ఉంటుంది కాబట్టి ఆయా యూనివర్స్ అని ఒక ప్లేస్ ఉంది, అది వాఫీ సిటీ మాల్లో ఉంటుంది. అది ఒక 1-2 అవర్స్ థింగే. ఫస్ట్ టైం ఒకసారి చూడడానికి బాగుంటుంది, మళ్ళీ వెళ్ళడానికి అంతేం ఉండదు అక్కడ. బట్ మీకు టైం ఉంటే అది కూడా వెళ్ళండి. ఆయా యూనివర్స్ అని ఒకసారి మీరు ఇమేజెస్ వీడియోస్ చూడండి, బాగుంటుంది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మంచిగా పిక్చర్స్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది అక్కడ.
అంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళినట్టు అట్లా ఉంటుంది అనమాట. ఆ రోజు టైం ఉంటే మీరు ఆయా యూనివర్స్కి వెళ్ళొచ్చు అండ్ నైట్ గ్లోబల్ విలేజ్కి వెళ్ళొచ్చు. మీరు మిరాకిల్ గార్డెన్ నుంచి డే 3 గ్లోబల్ విలేజ్కి వెళ్ళే టైం లేకపోతే డే 5లో నైట్ గ్లోబల్ విలేజ్కి వెళ్ళొచ్చు. గ్లోబల్ విలేజ్ నైట్ దాకా ఉంటుంది, లేట్ దాకానే ఉంటుంది. సో విజిట్ చేయొచ్చు అనమాట. గ్లోబల్ విలేజ్ ఒక 4-5 hours పెట్టుకుంటే మంచిది. డిఫరెంట్ కంట్రీస్కి ఉంటాయన్నమాట. అంటే మన ఎగ్జిబిషన్ టైపే అది, కానీ చాలా పెద్ద ఎగ్జిబిషన్. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క వింగ్ లాగా ఉంటుంది అనమాట. ఫుడ్ కానీ అసలు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికే చాలా టైం పట్టిపోతుంది అక్కడ. సో అలా గ్లోబల్ విలేజ్ పెట్టుకోండి ఎక్కువసేపే. తర్వాత డే 6. సో డే 6 ఏంటంటే స్కీ దుబాయ్. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అని ఒక మాల్ ఉంటుంది. మీరు ఎక్కడున్నా డైరెక్ట్ మెట్రో ఉంటుంది మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి. క్యాబ్లో వెళ్ళొచ్చు, డైరెక్ట్ మెట్రో మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి దిగుతుంది. లైక్ ప్రతి మాల్కి మెట్రో ఉంది దుబాయ్లో, ఇది ఒక గుడ్ థింగ్. ఇబన్ బటూటా మాల్ ఉంటుంది, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ఉంటుంది, దుబాయ్ మాల్ ఉంటుంది, డేరా సిటీ సెంటర్ ఉంటుంది. అన్నిటికీ మనకి ఉంటుంది అనమాట మెట్రో కనెక్షన్. ఆల్మోస్ట్ అన్ని పెద్ద మాల్స్కి డైరెక్ట్ మీరు ఎక్కడైనా మెట్రో ఎక్కితే దిగచ్చు. డైరెక్ట్ మాల్లో దించుతారనమాట. కొంచెం నడవాలి అంతే లోపలికి. సో మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి వెళ్ళొచ్చు. అక్కడ స్కీ దుబాయ్ అని ఉంటుంది. స్కీ దుబాయ్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఎక్స్పీరియన్స్ మళ్ళీ వెళ్ళడం కూడా చాలా ఇష్టం అనమాట. అదేంటంటే ఇప్పుడు మన స్నో వరల్డ్ ఉంటుంది కదా హైదరాబాద్లో, అలాంటిదే కానీ చాలా పెద్దది అండ్ చాలా బాగుంటుంది. ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి అక్కడ. అందులో పైన కాఫీ షాప్ ఉంటుంది, కొన్ని రైడ్స్ ఉంటాయి, రకరకాలు అనమాట. స్కీ దుబాయ్ పెట్టుకోండి, అది కూడా ఒక 4-5 hours పెట్టుకోండి, 3 to 4 hours అట్లీస్ట్. చాలా బాగుంటుంది. స్కీ దుబాయ్కి వెళ్ళండి. అది అరౌండ్ ఒక 5,000 to 6,000 దాని టికెట్. అంటే రూపీస్లో కన్వర్ట్ చేస్తే డెఫినెట్లీ ప్రతిదీ ఇప్పుడు బుర్జ్ ఖలీఫా కానీ ఆల్మోస్ట్ నేను చెప్తున్న ప్లేసెస్కి 5,000 to 6,000 అనేది టికెట్ అయితే ఉంటుంది. సో మీరు మెయిన్ ఏ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారో అంటే నేను చెప్పే వాటిలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కవర్ చేస్తే మీరు ఆల్మోస్ట్ దుబాయ్ చూసేసినట్టే అనమాట. స్కీ దుబాయ్ మాత్రం పక్కా వెళ్ళండి మీకు కుదిరితే. మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో స్కీ దుబాయ్ ఉంటుంది. స్కీ దుబాయ్ అయిపోయాక కొంచెం మాల్ ఆఫ్ ఎమిరేట్స్ చూడొచ్చు మీరు. ఆ మాల్ కూడా చాలా బాగుంటుంది, పెద్ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్ చూడొచ్చు. అక్కడే లంచ్ చేసుకోవచ్చు. తర్వాత మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అయిపోయాక అక్కడ నుంచి ఒక ఫ్యూ స్టేషన్స్, ఒక 4-5 స్టేషన్స్ మెట్రోలో వెళ్తే ఒక 4-5 స్టేషన్స్కి ఇబన్ బటూటా అనే ఒక మాల్ ఉంటుంది. అది పక్క మీరు మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన మాల్ దుబాయ్లో. అంటే అక్కడ చాలా హిస్టరీ ఉంది, కొంచెం ఏన్షియంట్ థింగ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇబన్ బటూటా అనే ఒక పర్సన్, మిడిల్ ఈస్ట్లో నుంచి ఒక పర్సన్, ఆయన బోట్లో ఎన్నో ప్లేసెస్కి వెళ్ళారు. ఆయన వెళ్ళిన ప్లేసెస్ గురించి కొన్ని యాంటిక్ పీసెస్ ఉంటాయి. అక్కడ కూడా చైనా వింగ్ అని కొన్ని కంట్రీస్ వింగ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా సినిమాస్ ఉంటాయి, నార్మల్ మాల్లో షాపింగ్ ఉంటుంది, దాంతోపాటు కొంత హిస్టరీ ఉంటుంది అనమాట. ఆ మాల్ చాలా బాగుంటుంది, వెళ్ళండి కుదిరితే. కాకపోతే అది కొంచెం దుబాయ్కి కొంచెం లాస్ట్లో ఉంటుంది అనమాట, ఒక ఎండ్లో ఉంటుంది అది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ నుంచి ఒక 4-5 స్టేషన్స్ 10 to 15 minutes పడుతుంది అంతే. ఇబన్ బటూటా మాల్కి వెళ్ళండి. స్కీ దుబాయ్ అయ్యాక మాల్ ఆఫ్ ఎమిరేట్స్ చూసుకుని ఇబన్ బటూటా మాల్ చూసేసుకొని వచ్చేయచ్చు. తర్వాత ఈవినింగ్ ఆర్ కొంచెం నైట్ అయినా కూడా మేడమ్ తుసాడ్స్ మనకి చూసుంటాం కదా, సింగపూర్లో ఉంది, చాలా ప్లేసెస్లో ఉంది కదా, అలానే దుబాయ్లో కూడా మేడమ్ తుసాడ్స్ పెట్టారు. సో వ్యాక్స్ మ్యూజియం టైప్, అక్కడికి వెళ్ళొచ్చు. అది బ్లూ వాటర్స్ అని అక్కడ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళండి. అక్కడే దుబాయ్ ఐ అని ఉంటుంది. సో అవి చూసుకోవచ్చు. ఆ బ్లూ వాటర్స్ అనే ప్లేస్లో నైట్ స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. అగైన్ క్యాఫేస్, రెస్టారెంట్స్, అసలు చూడడానికి ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. అది పెట్టుకోవచ్చు మేడమ్ తుసాడ్స్ అండ్ ఆ బ్లూ వాటర్స్ ఐలాండ్ చూడడానికి పెట్టుకోవచ్చు నైట్. నెక్స్ట్ లాస్ట్ డే 7 అనమాట. మోనో రైల్ తీసుకోవాలి. అట్లాంటిస్ మీ అందరూ వినే ఉంటారు డెఫినెట్లీ, అది కూడా కవర్ చేయాలి దుబాయ్ వెళ్ళినప్పుడు. సో మోనో రైల్ అనేది మీరు ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది. ఆర్ ఏజెంట్ త్రూ వెళ్తే మొత్తం వాళ్ళే ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఇవన్నీ మాకు కావాలని మీరు అడగచ్చు. బట్ నేను చెప్తుంది ఏంటంటే మీరు యాక్చువల్లీ ఏజెంట్ త్రూ వెళ్ళక్కర్లేదు దుబాయ్లో. అన్నీ ఎక్కడికి వెళ్ళినా క్యాబ్ తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ మెట్రోలో వెళ్ళొచ్చు. సో సెల్ఫ్గా వెళ్ళడానికి నేను ఇవన్నీ చెప్తున్నా. మోనో రైల్ అనేది ఉంటుంది. ఆ మోనో రైల్కి మీరు ఒక ట్యాక్సీలో వెళ్ళొచ్చు, దాని దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు. మోనో రైల్ అనేది కూడా ఒక మెట్రో రైడ్ లాంటిదే, కానీ ఇది ఓన్లీ ఫర్ పామ్ జుమేరాకి వేసిన ట్రైన్ అనమాట. ఆ మోనో రైల్ ఎక్కితే డైరెక్ట్ మనం పామ్ జుమేరాలో తీసుకెళ్తారు. ఆ ట్రాక్లో మనకు మొత్తం పామ్ జుమేరా కనిపిస్తుంది. అలానే అట్లాంటిస్ దాకా వెళ్తుంది అనమాట. అట్లాంటిస్ దగ్గర దింపుతారు ఆ ట్రైన్. దింపితే అట్లాంటిస్లోకి తీసుకెళ్తారు. అక్కడ ఎక్వేరియం ఉంటుంది. అట్లాంటిస్లో ఒక పార్ట్ ఆఫ్ అట్లాంటిస్ చూడొచ్చు అనమాట. ఇప్పుడు అట్లాంటిస్కి నార్మల్గా వెళ్ళలేము. అగైన్ రెస్టారెంట్ ఏదన్నా లంచ్ ఆర్ డిన్నర్కి బుక్ చేసుకుని లేకపోతే అక్కడ స్టే ఉంటే అట్లాంటిస్లోకి వెళ్ళొచ్చు.
బట్ మొత్తం అట్లాంటిస్ కాకపోయినా అట్లాంటిస్ బయట నుంచి ఫొటోస్ దిగచ్చు అండ్ అట్లాంటిస్ లోపలికి ఒక పార్ట్ చూడొచ్చు అనమాట. ఈ అక్వేరియం అండ్ కొన్ని రెస్టారెంట్స్, కొన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి. సో అవి చూడొచ్చు అనమాట. ఈ మోనోరైల్ ఎక్కితే డైరెక్ట్ అక్కడ దింపుతారు, అది చూడొచ్చు. మళ్ళీ అక్కడికి వచ్చేయచ్చు. అక్కడ ఎక్కేస్తే నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ దింపుతారనమాట. ఇది ఈజియర్ ఆప్షన్ ఫర్ అట్లాంటిస్. లేదు మీకు ఆప్షన్ ఉంది అంటే మంచిగా ఒక డిన్నర్ లంచ్ బుక్ చేసుకోండి, వెళ్ళండి, రండి, బాగుంటుంది. స్టే కూడా ఉండొచ్చు. డాల్ఫిన్స్, ఆ వాటర్ పార్క్ అదంతా కూడా బాగుంటుంది అట్లాంటిస్లో. తర్వాత పామ్, అక్కడ ద వ్యూ, నేను ఈ వీడియో కూడా పెట్టాను. ద వ్యూ అని పామ్ జుమేరాలో ఒక ప్లేస్ ఉంది, అది ఈ మధ్య పెట్టారనమాట నకీల్ మాల్లో. అక్కడే ఇదంతా పామ్ జుమేరాలో, నేను ఎక్కడైతే అట్లాంటిస్ మోనోరైల్ అని చెప్తున్నానో దాని చుట్టుపక్కలే నకీల్ అని ఒక మాల్ ఉంటుంది. అక్కడ పైకి వెళ్తే ద వ్యూ అనే ప్లేస్లో మనకి పామ్ జుమేరా అంతా కనిపిస్తుంది. సన్సెట్ టైంలో వెళ్ళండి, సూపర్ ఉంది, నాకు నిజంగా చాలా నచ్చింది. సన్సెట్ టైంలో భలే ఉంది. మొత్తం ఆ పామ్ ఐలాండ్ షేప్ అది ఆ పైనుంచి కనిపిస్తుంది. మనం ఈ మోనోరైల్లో వెళ్ళినా మనకి కింద నుంచి కనిపిస్తుంది, కానీ పైనుంచి ఆ షేప్ అనేది ఆ ప్లేస్ నుంచే ఉంది. సో ద వ్యూ అనే ఈ ప్లేస్కి కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఆ రోజు టైం ఉంది అంటే ఆర్ ఇంకా ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి అంటే ఐఎంజీ వరల్డ్ అనేది ఉంటుంది. ఐఎంజీ వరల్డ్ అంటే ఫెరారీ వరల్డ్కి వెళ్తారు కాబట్టి ఐఎంజీ వరల్డ్ యూ కెన్ స్కిప్, కానీ మీకు టైం ఉంటే అది కూడా బాగుంటుంది. అదొక థీమ్ పార్క్ లాగా. ఇవే రైడ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఇండోర్ థీమ్ పార్క్ అనమాట. ఐఎంజీ వరల్డ్ చాలా బాగుంటుంది. మీనా బజార్కి వెళ్ళండి. మీనా బజార్లో గోల్డ్ షాపింగ్ చేయొచ్చు. డ్రెస్సెస్, ఇండియన్ డ్రెస్సెస్, పాకిస్తానీ డ్రెస్సెస్, ఇంకా రకరకాల మనకి ఇండియన్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. ఎలక్ట్రానిక్స్ కొంచెం తక్కువ దొరుకుతాయి. సో మీనా బజార్కి వెళ్ళండి, కరామాకి వెళ్ళండి. మనకి ఇండియన్ ఫుడ్ ఇట్లాంటివి కావాలంటే మొత్తం మీనా బజార్, కరామాలో బాగుంటాయి అనమాట. అటు వెళ్ళండి. బర్దుబాయ్ అనే ఏరియాలో ఉండండి. బర్దుబాయ్ అనేది మంచి ఏరియా, కొంచెం ఎక్కువ ఇండియన్స్ ఉండే ఏరియా అండ్ రీజనబుల్ ఏరియా. మరి కరామా, మీనా బజార్ కాకుండా బర్దుబాయ్లో స్టే చేస్తే ఇట్స్ గుడ్ అనమాట, బాగుంటుంది. ఇంకా మనం బాగా ఎక్కువ హై ఎండ్కి వెళ్దాం అనుకుంటే డెఫినెట్లీ డౌన్ టౌన్లో స్టే చేయొచ్చు. బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల షేక్ జాయద్ రోడ్, ఆ రోడ్ పేరు, అక్కడ స్టే చేయొచ్చు. జుమేరాలో స్టే చేయొచ్చు. మన బడ్జెట్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. 1-2 days డౌన్ టౌన్లో ఉంటే కూడా బాగుంటుంది. కొన్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జెవోరా అని చెప్పాను హోటల్, వరల్డ్స్ టాలెస్ట్ హోటల్, అది డౌన్ టౌన్లోనే ఉందన్నమాట. అలా చూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ట్యాక్సీ తీసుకోవచ్చు. కరీమ్ అనే ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేయండి. కరీమ్ యాప్లో జస్ట్ మీరు బుక్ చేసేసుకుంటే, అంటే లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి ఫస్టే. జస్ట్ మీరు బుక్ చేసుకుంటే డైరెక్ట్ క్యాబ్ వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్ ఇది. ఇదివరకు ఇంత ఆప్షన్ ఉండేది కాదు, నుంచుని వెయిట్ చేసేవాళ్ళం ట్యాక్సీ కోసం. బట్ కరీమ్ యాప్లో జస్ట్ బుక్ చేసుకుంటే కిందకు వచ్చేస్తుంది, డైరెక్ట్ ట్యాక్సీ ఎక్కేసి వెళ్ళిపోయి రావచ్చు. మీరు ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో మెట్రో యాక్సెసిబుల్గా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది మెట్రో. జస్ట్ మీరు వెళ్ళి, మీరు జస్ట్ అక్కడ ఉండట్లేదు, ట్రిప్కి వచ్చారు, టూరిస్ట్ అయితే టెంపరీ కార్డ్ అంటే జస్ట్ కౌంటర్లోకి వెళ్తే మీకు ఇస్తారనమాట. ఈ లొకేషన్కి వెళ్ళాలంటే టికెట్ తీసేసుకుని వెళ్ళేసి రావచ్చు. చాలా సింపుల్, ఈజీగా అర్థమవుతుంది మెట్రో ప్రాసెస్ అంతా. మెట్రో యూజ్ చేసుకోవచ్చు, కరీమ్ యూజ్ చేయొచ్చు. ఇంకా బస్సెస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ మెట్రో ట్రై చేయండి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు మెట్రో యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు మనం ఎక్కడికి వెళ్తున్నా దానికి మెట్రో చాలా బాగా యూజ్ చేస్తారు, ఎందుకంటే అంత యాక్సెసిబుల్ ఉంటుంది. డైరెక్ట్ ఎక్కితే మాల్లోకే దిగుతున్నప్పుడు అండ్ చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో మెట్రో ఆర్ కరీమ్ ట్యాక్సీ ట్రై చేయండి. కరెన్సీ ఎక్స్చేంజ్ కుదిరితే ఇండియాలో చేసుకోండి. ఎయిర్పోర్ట్లో చాలా ఎక్కువ పోతుంది అనమాట. సో ఇండియాలో చేసుకోండి, లేకపోతే అక్కడికి వెళ్ళాక చాలా మనీ ఎక్స్చేంజ్ ప్లేసెస్ ఉంటాయి. పాస్పోర్ట్ చూపించచ్చు ఐడికి. సో మీరు అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫోన్స్ కొంచెం బెటర్ ప్రైస్కి దొరుకుతాయి. గోల్డ్ చూసుకోండి, అంటే డిజైన్స్ అయ్యి ఇంకా బాగుంటాయి. అలా గోల్డ్కి కరామా సెంటర్ కానీ, మీనా బజార్ కానీ వెళ్ళండి, ఆర్ గోల్డ్ సూక్ వెళ్ళండి. నేను గోల్డ్ సూక్ వీడియో కూడా పెట్టాను. గోల్డ్ సూక్ వీడియో ఏంటంటే అది చూడ్డానికి చాలా బాగుంటుంది, కానీ మనం ఎక్కువ కొంచెం కొనుక్కుందామని వెళ్ళాలంటే మీనా బజార్ అనే ప్లేస్ ఇంకా కొంచెం బెటర్ అనమాట. అండ్ మోస్ట్లీ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకేమైనా కావాలి తెలుసుకోవాలి అనుకుంటే నాకు మీరు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు, manogna.suryadevar, కింద కమెంట్ చేసినా నేను ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్, కొత్త కంటెంట్ ఏమన్నా కావాలంటే కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.